గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దరిద్ర మొహలను చూస్తే ఫోన్ పగలకుండా ఉంటుందా? వదిలేది. ఆగు, చెవిలి వాళ్ళు. లిలీ, చైత్ర పరిగెత్తు. ఓ మై గాడ్, లిలీ. ఇలా పరిగెత్తిన త్వరగా పరిగె నా వల్ల కాదు. దొరికామంటే పచ్చడి పచ్చడి చేసేస్తాడే. ఏంట్రా నా కూతురు అమ్ముడు పడ్డావు? అబ్బో, నీ కూతురు పెద్ద ఫిగర్ మరి. పళ్ళు రాలిపోతాయ్యా అదోవా. నీ సంగతి ఇక్కడ కాదురా, నీ బాబు దగ్గర తేలుస్తా. పదండమ్మా. ఊరుకుంటుంటే మరీ పేటరేగిపోతున్నాడు. ఊరి మీద పెత్తనాలన్నీ అయిపోయా? ఓహో, మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయిందన్నమాట. మంచిది. ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. తాగేసిన తర్వాత చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి? జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట. ఏమండి? ఏంటండి? ఏంటమ్మా, ఫ్రూట్ ఫేషియలా? అందం పెరుగుతుందని. పద, అన్నం పెట్టు. ఇటు ఇవ్వండి. తీసుకో. అందరిలా కాదు నా కొడుకు. వాడికి బుద్ధి పుట్టాలి. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ. ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది? ఆయన మనకే ఉందిలే. అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే. ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది? చూసేస్తే పోలా. ఇప్పుడు ఎలా తను చూసేది? One, two, three. మంట మంట మంట. ఇక్కడ అల్లుడు ఉన్నాడేంట్రా? అరే మన అల్లుడు సీన్ గళ్ళ ఉన్నాడు. అల్లుడు చేసింది నేనైతే మీ హడావుడేంట్రా? మంట మంట మంట. ఎవరైనా తలుపు తీయండి. తలుపు తీయండి.
నీళ్ళు తీసుకో. నీళ్ళు తీసుకోరా. అరే వేయండి. అరే మొత్తం తగలబడిపోతుంది, ఆపురా. అవ్వండి. అప్పుడప్పుడు అల్లరి చేస్తావు కానీ రా, ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీనిగా. మరే సీనా మచ్చాక సచ్చినుడా. థ్యాంక్ యూ సీను. తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉంటే మనల్ని ఇరికించి పడదేవిలా ఉన్నారు. ఆల్రెడీ ఆడిరుక్కున్నా. అవును, మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు. అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అందుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పని ఏట్రా సీనిగా? యారా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా? బతకనేవా చెప్పు. రేయ్ ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు, ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేదనండి. అబ్బో, ఈ అల్లుడు ఏంటారు ఆయన? అమ్మో, కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజులో కూర్చున్నావురా? తడిసిపోతుందిరా బావా, ఇంకా ఆపేస్తావురా? ఒరే మామ, ప్రపంచంలో ఎవడైనా ఆకలిస్తే వాడు తింటారా, ఇలా పక్కుడికి తినిపించారా? అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని, పైగా చలికాలం, ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమరా. ఇప్పుడు మాత్రం పనికొత్తాను అనుకుంటున్నావేంటి? ఒరే డైరెక్టర్, బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అంత రిస్క్ అమ్మో, వద్దులే. అన్ని ఫెసిలిటీస్ వద్దురా బాబు. పడుకో పడుకో. అమ్మా, ఇంకా నాలుగదరా కోరికల్ని పూజలు మగా. అల్లుడు అల్లుడు ఆపేస్తావరా. నువ్వెక్కడ దొరికావురా నాయన మాకు? ఈ ఊళ్ళో ఉన్న 2 గుళ్ళకి మా బాబే పూజారి. ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకో, ఇదేంటి మా వాడికి సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని గబుక్కును గుండాకి చచ్చిపోతాడు. తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు. అది నా వల్ల కాదురా. నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది. అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది. బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా, నా డైరెక్షన్ తెలివితేటలేడో చూపిస్తా. ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరిగేలా చేస్తాను. అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా. రేయ్, ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా. హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా. పెర్ఫార్మెన్స్ దోలు తీర్చేస్తారంతే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 రే, అరే నువ్వు రారా. మావా బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఓయ్, 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 ఓయ్. ఆగండి ఆగండి ఆగండి. చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే.
ఒక ఈ ఊరేంటి అల్లుడు ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం అది- నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గరకు సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా. కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నాం ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమైనా ఆ టైప్ అనుకున్నావా ఏంటి? ఓయ్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు తీ. రేయ్, రైట్ నువ్వు చెప్పిందంటే ఇది చేస్తానండి ఇక్కడ. ప్లాన్ అంతా రివర్స్ రైట్ రేయ్, అందుకే కెమెరా లేకుండా షూటింగ్ కొద్దంటే వినవు కదమ్మా. అల్లుడు ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్.